రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలోనే ఈ విచారణ జరపాలని ఆయన పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ఈ రోజు మధ్యాహ్నం విచారణకు రానుంది. మరోవైపు సుప్రీంకోర్టుకి వెళ్తామని ముందే చెప్పారు కాబట్టి ఈ రోజు మనం చూసుకుంటే ఢిల్లీలో సుప్రీంకోర్టులో వైవి సుబ్బారెడ్డి ఒక పిల్ వేశారు. అలాగే సుబ్రహ్మణ్యం కూడా మరొక పిల్ వేయడం జరిగింది. ఇది పూర్తిగా ఇవన్నీ కూడా లడ్డు వ్యవహారంలో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి అని చెప్పి వేయడం జరిగింది. ఒకవైపు సుబ్రహ్మణ్యం స్వామి ఏమో సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ఈ విచారణ జరగాలి అని చెప్పారు. లడ్డు వ్యవహారానికి సంబంధించి ఆ ఘీలో కల్తీకి సంబంధించిన వ్యవహారం అన్నిటికి సంబంధించి. అలాగే సుబ్బారెడ్డి కూడా సేమ్ పిల్ వేయడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలని చెప్పి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ అది అడ్మిట్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి విచారణకు వస్తుంది. ఏ విధంగా ముందుకెళ్తారనేది చూడాలి. ఈ రోజు మధ్యాహ్నం అయితే ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించి కానివ్వండి, అలాగే ఏదైతే డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలని చెప్పారో వాటికి సంబంధించి, అలాగే హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి సుబ్బారెడ్డి కోరుతున్న దానిపైన కూడా హైకోర్టులో ఈ రోజు విచారణకు రానుంది. హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. కాకపోతే వైఎస్ఆర్సీపీ మాత్రం ఈ అంశాన్ని మాత్రం చాలా సీరియస్ గానే తీసుకునింది. ఇదంతా ఒక నార్మల్. మొన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతూ అన్ని బురద చల్లే కార్యక్రమం అనేది చేస్తున్నారు అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో దీన్ని అయితే చాలా సీరియస్ గా అయితే తీసుకున్నారని మనం చెప్పొచ్చు.